నమస్తే మిత్రులారా, మన ఛానల్లో ముఖ్యమైన వార్తలతో పాటు అనేక అంశాల మీద సమగ్రంగా లోతుగా విశ్లేషణ చేసి ఆ వీడియోలు యూట్యూబ్ ద్వారా అందిస్తున్నాం మీకు. సో మన ఛానల్లో కంటెంట్ నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు మీ ఫ్రెండ్స్ బంధువుల చేత కూడా సబ్స్క్రైబ్ చేయించి అట్లాగే మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయడంతో పాటు మన వీడియోస్ని వీళ్ళంత ఎక్కువ మందికి షేర్ చేయండి, అట్లాగే లైక్ చేయండి. ఏపీ ప్రభుత్వం గతంలో పల్నాడు జిల్లాలో పనిచేసిన ఇద్దరు సీఐల మీద సస్పెన్షన్ వేటు వేసింది. 2022 జూన్ 3వ తేదీన దుర్గి మండలం జంగమేశ్వరపాడుకు చెందిన టీడీపీ నేత జల్లయ్య హత్య కేసులో ఎవరైతే మర్డర్ చేశారో ఆ నిందితుల్ని వదిలేసి మృతుడి బంధువులను నిందితులుగా పేర్కొని వాళ్ళ మీద కేసు నమోదు చేశారని ఓ ఇద్దరు సీఎల మీద ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీళ్ళ మీద ఇద్దరు సీఎల మీద విచారణకు ఆదేశించింది. అప్పట్లో మాచర్ల రూరల్ సీఏగా ఉన్న షమీముల్లా, కారంపూడి విజయ్ కుమార్కు కేసు తారుమారు చేశారని, అంటే ఇద్దరు సీఐలు, సీఐ షమీముల్లా, కారంపూడి విజయ్ కుమార్, ఈ ఇద్దరు కలిసి ఈ మృతుడి సంబంధించిన కేసును తారుమారు చేసి వాళ్ళ బంధువులనే ముద్దాయిలుగా చేర్చారని చెప్పి విచారణలో వెల్లడైంది. దీంతో ఈ ఇద్దరు సీఐలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద పోలీసు ఉన్నతాధికారులు వాళ్ళని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.